కార్యక్రమంతో మొదలై ఎన్టీఆర్ పేరు జోడిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో జోడించారు. దీని మీద ఒక చర్చ జరుగుతోంది. అంటే సోషల్ మీడియాలో దీని మీద జరుగుతున్నటువంటి చర్చలు ఏంటంటే ప్రధానంగా ఎన్టీఆర్ రామోజీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు. అందులో వాళ్ళిద్దరూ దాదాపు అంటే రామారావు గారు చనిపోవడానికి ముందు చాలా సీరియస్ క్రిటిసిజం నడిచింది ఇద్దరి మధ్య. ఆయన చంద్రబాబును భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్ళాడని ఈయన, లేదు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసే విధానాలతో ఎన్టీ రామారావు గారి పరిపాలన నడుస్తోంది, అందువలన రాష్ట్రాన్ని కాపాడటం కోసం తాను ఈ కార్యక్రమంలో ఏదో మేరకు సహకరించాల్సినటువంటి అనివార్యత ఏర్పడిందని ఆయన, వీళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ గొడవ అయితే జరిగిన మాట వాస్తవం. అలాగే చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పట్ల రామోజీరావు గారు క్రిటికల్గా వ్యవహరించారు, రామోజీరావు గారి పట్ల ఎన్టీఆర్ కూడా అంతే క్రిటికల్గా వ్యవహరించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో అంటే తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు బ్యానర్ పెట్టారు ఆ రోజు ఈనాడు. అంతకుముందు రామారావు గారి ఎక్కడ ఆయన స్నానాలు చేసినటువంటి ఫోటోలు ఇవన్నీ సర్క్యులేట్ చేసి జనంలోకి విస్తృతంగా ఆ పార్టీని తీసుకెళ్లడంలో ఈనాడు పాత్ర ఉంది. అయితే ఇదే క్రమంలో రామోజీ గారు తన ఆంతరంగికులతో తెలుగుదేశం కాదు గెలిచింది ఈనాడు అని అన్నారు అని ఒక మాట బయటకు వచ్చి అది ఎన్టీఆర్ని హర్ట్ చేసి అక్కడి నుంచి కొంచెం గ్యాప్ పెరిగి నానా గందరగోళం అయ్యి మళ్ళీ కలిసి ఇలా కలుస్తూ విడిపోతూ నడిచినటువంటి బంధం వాళ్ళది, రామోజీరావుది. గద్దర్ గారు ఆ రోజుల్లో రామారావు గారు గెలిచిన సందర్భంలో మొదటిసారి ఆయన సీఎం అయినప్పుడు అన్నా వచ్చిండో అని పాట రాశాడు. దాంట్లో వీళ్ళిద్దరి ప్రస్తావన ఉంటుంది ఆ పాటలో, రామోజీరావు ఆకులు పోకలు అందించుకున్నారు అని. ఇలా ఈనాడు తెలుగుదేశం పార్టీ కరపత్రము అనేటువంటి విమర్శ పొలిటికల్ సర్కిల్స్ చేసేవి సీరియస్గా. ఒక దశలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండటానికి ఈనాడే కారణం, ఈనాడుని కంట్రోల్లోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేం కాదు అని కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేయటం అనేది కనిపించదు. ఈనాడు చాలా అంటే కొంచెం తెలుగుదేశం పార్టీని మించిన ఆర్గనైజేషన్ మంది అన్న ధోరణిలోనే వ్యవహరిస్తూ వచ్చారు వాళ్ళు. ఈరోజు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా అలాగే ఉంది. అందులో భాగంగానే రామోజీరావు గారి పేరు పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన అక్కడి నుంచి వచ్చి అది ఒక ఆర్గనైజేషన్ వైపు నుంచి వస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ని చూస్ చేసుకుని ఆ ప్రతిపాదన చేయాలి అనుకున్నప్పుడు కొంచెం మొహమాటం అడ్డొచ్చి ఇంకొక ప్రతిపాదన కూడా వచ్చింది సార్. ఆ మాట కృష్ణా జిల్లాలో గన్నవరం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్షీర విప్లవానికి కారకుడైన కాకాని వెంకటరత్నం గారు, కాకాని వెంకటరత్నం గారికి చాలా అంటే అనేక ఇవి ఉన్నాయి, పేర్లు వస్తాయి, ఇంకా ఇవన్నీ వచ్చేస్తాయి. తను ఆల్రెడీ వచ్చింది, ఒక సెక్షన్ బయలుదేరింది ఆల్రెడీ. ఆయన పేరు కూడా పెట్టచ్చు కదా, కాకాని ఎయిర్పోర్ట్ అని పెట్టచ్చు. వీర కాకాని అనేవారు ఆయన్ని. జయాంధ్ర ఉద్యమ ఆయన ఎర్రబస్సులో మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎర్రబస్సులో తిరిగేవారటండి విజయవాడ. తిరిగేవాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు చనిపోవడానికి ముందు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో. అలాగే భూ సంస్కరణల వ్యవహారానికి సంబంధించి ఆ రోజు అసెంబ్లీలో కొంచెం సీరియస్గా గొడవ చేసిన వాడు కూడా ఆయనే. పివి నరసింహారావు గారు పట్టుకొచ్చినటువంటి భూ సంస్కరణల